నేను మీ సాగర్ని. పద్మ అవార్డులు 2026కు సంబంధించి పద్మ విభూషణ్ 5 మందికి, 6 నుంచి 18 వరకు కనుక 13 మందికి పద్మభూషణ్ అవార్డులు రావడం జరిగింది. ఈ పేర్లను 1కి 2 సార్లు చదవండి. కథ ద్వారా, చిన్న కథ ద్వారా మనం తక్కువ టైంలో నేర్చుకుందాం. చూడండి, రామస్వామి, నేను ఓన్లీ కోడింగ్ చెప్తున్నాను. ఇటువంటి కోడింగ్ క్లాసులు సాగర్ లిన్సే యాప్లో ఉంటాయి. నేను కోడింగ్ మాత్రం చెప్తున్నాను. 1కి 2 సార్లు మీకు నెంబరింగ్ ఇచ్చాను, పేర్లు చదవండి. ఇక్కడ రామస్వామి, పళనిస్వామి వాళ్ళు ఆల్కహాల్ తాగి, ఆల్కహాల్ అంటే పేరు చదవడం లేదు మళ్ళీ ఇక్కడ, వాళ్ళు ఆల్కహాల్ తాగి వాళ్ళు మట్టిలో పడిపోయారంట. మట్టి అనగా మమ్ముటి, మట్టిలో పడిపోతే అక్కడికి వచ్చిన భగత్ సింగ్ వాళ్ళతో ఏమంటున్నారంటే, మీరు సబ్బుతో నోరు కడుక్కోండి, సబ్బు అనగా సిబు సోరెన్, నోరు కడుక్కోండి అనగా నోరి దత్తాత్రేయుడు, నోరు కడుక్కోండి. ఎందుకంటే మీరు ఉదయాన్నే కోటలో జరిగే అవధానం, ఉదయాన్నే కోటలో జరిగే అవధానం అనగా కవుల మధ్య జరిగే పోటీ. ఇది ఉదయాన్నే కోటలో జరిగే అవధానానికి మీరు వెళ్ళాలప్ప. 9 ఇచ్చి అక్కడ వెళ్ళాలప్ప. మీరు ఉదయాన్నే కోటలో జరిగే అవధానానికి మీరు వెళ్ళాలప్ప. మీరు వెళ్ళేటప్పుడు మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఏం తాగాలి? మీరు అమృతం తాగాలి. ఇది మళ్ళా రాదు. అంటే ఇక్కడ చెప్తున్నానండి, ఇది మళ్ళా రాదు. మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా మీరు అమృతం అనేది తాగాలి. అది కోట మైలు దూరంలో ఉంది, మైలానందన్ మైలు దూరంలో ఉంది. మీరు దేంట్లో వెళ్తారంటే పీపీ బస్సులో వెళ్ళాలి. బస్సు అనకూడదు, పీపీ అనగా ఇక్కడ పియూష్ పాండే. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. రామస్వామి, పళనిస్వామి ఆల్కహాల్ తాగి వాళ్ళు మట్టిలో పడిపోయి ఉంటే భగత్ సింగ్ గారు ఏమంటున్నారంటే, మీరు సబ్బుతో నోరు కడుక్కోండి. ఉదయాన్నే కోటలో జరిగే అవధానానికి మీరు వెళ్ళాలప్ప. ఇది మళ్ళా రాదు, మల్హోత్రా రాదు. మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా అమృతం ఖచ్చితంగా తాగాలి. అది కోట మైలు దూరంలో ఉంది, మైలానందన్ మైలు దూరంలో ఉంది. మీరు పీపీ అనే బండిలో వెళ్ళాలి. ఇటువంటి కోడింగ్ క్లాసులు, దీని పూర్తి క్లాసు రంగము మరియు రాష్ట్రము, అదేవిధంగా పద్మ విభూషణ్, పద్మశ్రీ తెలుగు రాష్ట్రాలు ఎవరికి వచ్చేది పూర్తి క్లాసు సాగర్ లిన్సీ అనే యాప్లో జీకే కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 మరియు డిఎస్సి వారికి తక్కువ ప్రైజ్లో మీకు అందిస్తున్నాం. ఈరోజు ఈ ఆఫర్ను వినియోగించుకోండి. సాగర్ లిన్సీ యాప్.